హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ధర్నీ కుకింగ్ మ్యానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో మష్రూమ్ బిర్యానీ చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. సో జస్ట్ లైక్ రెస్టారెంట్ స్టైల్, ఇంతే కలర్ఫుల్గా టేస్టీగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ వీడియో వాచ్ చేయండి, విల్ గెట్ అన్ వెరీ క్లియర్ ఐడియా. అండ్ ఇఫ్ యూ లైక్ ద రెసిపీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో కమింగ్ టు ద రెసిపీ, ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత నువ్వుల నూనె ఒక 3 టేబుల్ స్పూన్స్ పైన వేసుకున్నాను. అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పైన నెయ్యి కూడా వేసుకొని దీంట్లో ఇంకా స్పైసెస్ వేసుకుంటున్నానండి. బిర్యానీకి నార్మల్గా మనం ఏ స్పైసెస్ వేస్తామో అవన్నీ. సో నల్ల యాలక్కలు వస్తుందండి, అది వేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ నార్మల్ యాలక్కలు, బే లీఫ్, మరాఠీ మొగ్గ, సిన్నమన్ ఇవన్నీ వేసుకొని మనం ఒక నిమిషం సాట్ చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఎర్రగడ్డలు పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టకుండా మనం బాగా రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. సో బాగా కలపెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపెట్టుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద టమోటాలు బాగా సన్నగా కట్ చేసుకున్నవి వేసి అండ్ మళ్ళీ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పైన ఉప్పు కూడా వేసి ఇంకా లిడ్ పెట్టి ఒక 15 నిమిషాల వరకు టమోటాలు బాగా మగ్గేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలండి. మీరు కావాలంటే టమోటాలు గ్రైండ్ చేసి కూడా టమోటా పేస్ట్ లాగా వేసుకోవచ్చు. సో టమోటాలు ఒక 15 నిమిషాలకి బాగా మగ్గిపోయాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మగ్గ పెట్టుకోవాలి. అండ్ దీంట్లో నేను ఒక పిడికిడమైన కస్తూరి మేతి అండ్ ఒక పిడికిడమైన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. కస్తూరి మేతి అనేది ఆప్షనల్ అండి. మీరు కస్తూరి మేతి వేసుకుంటే మీకు చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. అండ్ కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పైన బిర్యానీ మసాలా వస్తుందండి, వెజిటేబుల్ బిర్యానీ మసాలా వేసాను. అండ్ ఒక 1/4 టీ స్పూన్ పైన గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా నేను మష్రూమ్స్ అన్నీ ఒక 5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. దానికి కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది. అండ్ అది బాగా వాష్ చేసుకున్న తర్వాత పైన పీల్ తీసుకొని పెట్టుకున్నానండి. సో అవన్నీ నేను ఇంకా మష్రూమ్స్ అన్నీ ప్యాన్లో వేస్తున్నాను. సో మష్రూమ్స్ చాలా మంచిదండి హెల్త్కి. దీంట్లో వైటమిన్ డి బాగుంటుంది అండ్ వైటమిన్ B12కి కూడా మష్రూమ్స్ అనేది చాలా మంచిది హెల్త్కి. సో వీక్లీ వన్స్ ఒకసారి మష్రూమ్స్ కన్జ్యూమ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో మసాలాతో అంతా బాగా వెల్ కోట్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్లో నేను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ పైన కారప్పొడి వేసుకుంటున్నానండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే మీరు ఒక 1/2 టీ స్పూన్ పైననే కారప్పొడి వేసుకోవచ్చు. సో బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లిడ్ పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలండి. మష్రూమ్స్లో లాట్స్ ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి. ఆ వాటర్ అనేది రిలీజ్ అయ్యి మష్రూమ్స్ అనేది బాగా కుక్ అవుతుంది. సో అంతలోపల ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ అండ్ కొన్ని ఇలైచీ అంతా నేను బాయిలింగ్ వాటర్లో వేసుకుంటున్నానండి. సో ఇది జస్ట్ మనం దమ్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎంత క్వాంటిటీలో అయినా వాటర్ తీసుకోవచ్చండి. ఇంతే మెజర్మెంట్ అని ఏం లేదు. అండ్ కొంచెం నువ్వుల నూనె కూడా వేసి బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో నేను 10 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా వేసి నేను కుక్ చేసుకుంటున్నాను. ఒక 70% పైన కుక్ అయ్యేంతలాగా. సో అంతలోపల మన మష్రూమ్స్ గ్రేవీ లాగా చాలా బాగా అయిందండి. సో మష్రూమ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడే హాఫ్ ఆఫ్ ద మష్రూమ్స్ నేను తినేసానండి, బికాజ్ ఇట్ ఈస్ సో టేస్టీ అనమాట. మీరు కావాలంటే ఇలా మష్రూమ్ గ్రేవీ లాగా కూడా మీరు తినచ్చు. సో ఇప్పుడు మన బాస్మతి రైస్ అంతా ఒక 70% కుక్ అయిపోయిందండి. ఇదంతా నేను మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ గ్రేవీ ఉంది కదండి బిర్యానీకి, సో దానిపైననే 70% కుక్ అయిన బాస్మతి రైస్ అంతా వేసుకుంటున్నాను. సో మీరు చాలా హెల్తీగా చేసుకోవాలంటే మనం దీంట్లో ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ అంతా మీరు వేసుకోకండి, చాలా లెస్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అండ్ బ్రౌన్ రైస్తో చేసుకుంటే అది చాలా హెల్తీ బిర్యానీ అండి. సో అండ్ రైస్ అంతా వేసుకున్న తర్వాత దీనిపైన షాహీ జీరా ఒక 2 టీ స్పూన్స్ పైన నేను వేసుకుంటున్నాను. అండ్ తర్వాత కొంచెం కేసరి ఉంటుంది కదండి, సాఫ్రాన్ వేడి పాలలో వేసి మనం బాగా స్టిర్ చేస్తే మంచి కలర్ వస్తుందండి. అదంతా కూడా నేను రైస్ పైన వేసుకుంటున్నాను. సో ఎల్లో కలర్ బాగా రావాలంటే మీరు మంచి బాయిల్ అయ్యే మిల్క్లో మీరు సాఫ్రాన్ అనేది వేసుకొని బాగా స్టిర్ చేస్తుంటే మీకు మంచి కలర్ వస్తుందండి, ఎల్లో కలర్. అండ్ సాఫ్రాన్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం మింట్ లీవ్స్ వేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో చాలా టేస్టీగా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ బదులు మీరు పన్నీర్ వేసుకోవచ్చు. ఫర్ వెజిటేరియన్స్ అండి,
నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్, ప్రాన్స్, ఏదైనా మటన్ ఏదైనా వేసుకోవచ్చండి. సో దీనిపైన నేను ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకా నేను లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకుంటున్నానండి. సో మీరు కావాలంటే చుట్టూ మైదా ఉంటుంది కదండి, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఫైనలీ ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. చెక్ చేసుకుంటున్నాను. సో బిర్యానీ సీమ్స్ టు బి వెల్ కుక్డ్ అండి. వాటర్ కంటెంట్ కూడా ఎక్కడా లేదు. అండ్ మీరు మధ్యలో పెట్టి మీరు ఆ స్టిక్ అనేది పెట్టి మీరు చేస్తే బిర్యానీ అనేది తునిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో మీరు కార్నర్స్లో పెట్టి మీరు కొంచెం రైస్ని లిఫ్ట్ చేయాలి. అండ్ రైస్ బాగా ఉడికిందా లేదా అంటే కొంచెం ప్రెస్ చేసి ఒక బియ్యం తీసుకొని ప్రెస్ చేసి చూడండి. సో నాకైతే బిర్యానీ చాలా బాగా కుక్ అయిపోయిందండి. సో చాలా మంచి ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంది. ఇంకా నేను ఇదంతా పక్కన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో ఫైనలీ గైస్, టేస్టింగ్ టైం. మన మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా, ఎమ్మీగా, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఆగలేకపోతున్నాం ఇంతసేపు. కమాన్, వెరీ టేస్టీ. చూడ్డానికి అసలు ఎట్లుందంటే అట్లా మామూలుగా లేదు అసలు. కమాన్, ఓకే, లెట్స్ టేస్ట్ దిస్. వావ్, మంచి పీస్ తీసుకుందాం. వావ్, హోల్ పీసెస్. వావ్, చాలా సూపర్ ఉంది థింగ్ అసలు. ఇది బాగా ప్రాపర్గా కుక్ అయ్యి చూడు. అమేజింగ్, ఎమ్మీ. రైస్ చూద్దాం, రైస్ టేస్ట్ ఎలా ఉంది. వావ్, ఏంటి సాఫ్రాన్ వేసావా? అసలు బిర్యానీ లెక్క ఉంది. అసలు దమ్ బిర్యానీ ఉంటుంది చూసావా, కలర్ ఉంది. వావ్. సో ఫైనలీ మష్రూమ్ బిర్యానీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ మసాలాస్ కూడా ఏం యూస్ చేయలేదండి మనము. సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ టేస్టీగా ఉంది. ఇంకా మీరు కావాలంటే బ్రౌన్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ ద రెసిపీ, ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.